ఆ ఫోటోలో కనిపించే ఆయన అయితే ఇక్కడైతే రాజు ఆయనే. ఇంత ఎడారిలో కూడా ఎలా కట్టారు ఇవన్నీ అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఇంత ఎడారిలో కూడా ఇది చాలా గట్టిగా బిల్డ్ చేశారు దీని అయితే. ఈ మొక్కలు ఏంటంటే ఎండలో సర్వే అయ్యే మొక్కలు అయితేనే వేసారు ఇక్కడైతే. మామూలు మొక్కలు అయితే బతకవు ఇక్కడైతే. ఎండలో కూడా బాగానే ఎదుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే నేను ఎమరేట్స్ ఆఫీస్లోకి అయితే వెళ్ళాను. ప్రజెంట్ అక్కడ చిన్న వర్క్ ఉంది. పంపులు వచ్చేస్తుంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది ఎదురుగా. చూస్తే మర్చిపోద్ది. కనీసం ఒక 14-15 ఫ్లోర్లు అయితే పార్కింగ్ అయితే ఉంది. మనకు కనిపించింది ఓన్లీ పార్కింగ్ బిల్డింగ్. చూడండి, జూమ్ చేస్తాను. చూస్తున్నారు కదా చిన్న చిన్నగా వైట్ కలర్లో అవన్నీ కార్లు. ఆ పార్కింగ్ బిల్డింగే అంత ఉంది. ఒక 15-20 ఫ్లోర్లు అయితే ఉంటుంది ఆ బిల్డింగ్ అయితే. పార్కింగ్ ప్లేసే ఓన్లీ. ఈ యూఏఈ కంట్రీలో ఏంటంటే ఎమిరేట్స్ అని చెప్పేసి ఆఫీసులు అయితే ఉంటాయి. మనకైతే ఇండియాలో ఇండిగో ఫ్లైట్స్ అని చెప్పేసి ఎలా ఉంటాయో ఇక్కడైతే ఎమిరేట్స్ అని చెప్పేసి ఫ్లైట్ సంస్థలు అయితే ఇలానే ఉంటాయి. ఈ వెనకాలే ఉంటుంది ఆఫీస్, పెద్ద ఆఫీసు. అందరికీ నమస్కారం అండి. మీరు దుబాయ్ వస్తే ఏమేం ప్లేసులు చూడాలనుకుంటారో ఆ ప్లేస్లన్నీ నేను తిరిగి అయితే మీకైతే చూపిస్తాను. కైట్ బీచ్కి అయితే వెళ్తున్నాను. బీచ్ అయితే చూస్తాను ఎలా ఉందో మీకైతే చెప్తాను. మీరైతే వెళ్తారు ఎలా వెళ్ళాలో ప్లానింగ్ కూడా చెప్తాను. ఇప్పుడు నేనైతే 8 నెంబర్ బస్సు అయితే ఎక్కాలి. బస్ దగ్గరికి వెళ్తున్నాను. అయితే బస్సు అయితే వచ్చింది 8 నెంబర్ బస్సు. ఈ బస్సులో అయితే మనం ఎక్కాలి. ఇప్పుడైతే నేనైతే బస్సులో అయితే ఇప్పుడే ఎక్కాను. కూర్చున్నాను అలాగా. నాకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఈ చిన్న ప్లేస్ వచ్చేసి అక్కడ మనకి బైక్ స్కిల్స్ గట్రా అవన్నీ ఉంటే అక్కడైతే పెట్టుకోవచ్చు. ప్లేస్ అయితే ఉంది అక్కడ. హ్యాండిక్యాప్ కూడా అక్కడే కూర్చోవాలి. మనకి ఫ్రంట్ కనిపించే సీట్లన్నీ లేడీస్ సీట్స్. నేను కూర్చుండే నా బ్యాక్ సైడ్ అంతా జెంట్స్ అయితే కూర్చోవచ్చు. బస్సు అయితే దూసుకుని కొడుతున్నాడు మనోడు ముసలుడే కానీ చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాడు బస్సు. ఇక్కడ ఏంటంటే 90 స్పీడ్ అయితే లిమిట్. ఇక్కడ 90 స్పీడ్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా, లేదంటే వెనకాల వెహికల్ వచ్చి మనకు గుద్దేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ అయితే ఎక్కువనే ఉంది. బస్సు అయితే ఖాళీగా వెళ్తుంది. మరి మధ్యలో ఎక్కడ ఎన్ని స్టాప్లు ఉన్నాయో నాకైతే తెలియదు. ఇక్కడ నుంచి అయితే 1 hour 30 minutes అయితే చూపిస్తుంది మొత్తం. చూసారు కదా, బస్సు అయితే ఎవరు ఎక్కలేదు. ఇక్కడ రూల్స్ అయితే బస్ స్టాప్లో బస్సు అయితే కంపల్సరీ ఆగాలి. ఇక్కడైతే బస్సులో డ్రైవర్ తప్ప కండక్టర్ అయితే బస్సులో అయితే ఉండరు. ఇక్కడైతే మనమే సెట్ చేయాలి కార్డు. ఇప్పుడు మనం సిటీలోంచి అయితే వెళ్ళిపోతున్నాం. సిటీ దాటి బీచ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే 45 minutes అని చూపిస్తుంది బీచ్కి. బీచ్కి వెళ్ళి చూపిస్తాను నీకు ఎలా ఉంటుందో. మనం వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే ఒక మసీదు ఉంది. మసీదుకి అయితే చాలా చరిత్ర అయితే ఉందంట. నేను ఇందాకడే విన్నాను. మనకు కనిపిస్తున్న మసీదు నేమ్ వచ్చేసి జుమేరా గ్రాండ్ మాస్క్ అయితే అని పిలుస్తారంట. ఈ మసీదు స్టార్ట్ చేసింది 1958లో అయితే స్టార్ట్ చేశారు కట్టడం. ఇది 1998 నాటికి పూర్తయింది. కనీసం ఒక 40 సంవత్సరాలు పట్టింది దీన్ని బిల్డ్ చేయడానికి. మనకు తెలిసిన మక్కా తర్వాత చాలా పవిత్రమైన ప్లేస్ అయితే ఇది ఒకటి ఉంది. ఇక్కడైతే ఏంటంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే బస్కి అయితే సపరేట్ లైన్ అయితే ఉంటుంది. బస్సు అయితే చూడండి అసలు ఎక్కడ ఆగదు. బస్కి సపరేట్ వే ఉంటుంది. هذا المسجد واحد من أقدم وأشهر المساجد في دبي، وهو وجهة إفطار شهيرة للسياح خلال شهر رمضان المبارك. ఇక్కడ ఏంటంటే ప్రతి కిలోమీటర్కి మసీదులు అయితే చాలా ఉంటాయి. మనం దగ్గరగా చూసుకోవచ్చు. మసీదులు అయితే ఎక్కువ అయితే ఉంటాయి ఇక్కడ బాగా. బస్సులో ఏంటంటే కండక్టర్ కానీ ఎవరు ఉండరని చెప్పాను కదా, అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా సెన్సర్, అక్కడైతే మన నాలుగు టచ్ చేస్తే అమౌంట్ అయితే కట్ అయిపోద్ది. కానీ ఎవరో చెక్ చేయరు. ఇక్కడ ఏంటంటే మొత్తం సీసీ క్యామ్స్ అయితే ఉంటాయి లోపల బస్సులో అయితే.
మనమైతే ఇప్పుడు సిటీని అయితే మొత్తం దాటి వెళ్ళిపోతున్నాం. మనకు కనిపించే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రంట్, అది మొత్తం డౌన్ టౌన్ సిటీ. అది దాటేసి మనమైతే బీచ్కి అయితే వెళ్తాం, కైట్ బీచ్కి. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ఏంటంటే సరౌండింగ్ మనం దుబాయ్లో ఎక్కడ తిరిగినా సరే ఆ బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సరౌండింగ్ 30-40 కిలోమీటర్స్ అబౌవ్ రౌండ్ వేసుకున్నా సరే ఆ బిల్డింగ్ అయితే కంపల్సరీ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. కానీ బాగా బిల్డ్ చేశారు దాన్ని అయితే, కట్టడం అంతలా. مسجد حفصة بنت المر. Next stop is Hafsa bint Umar Masjid. మనం చిన్నప్పుడు చూసుకునే వాళ్ళం కదా రోబో బొమ్మలు, రోబో కార్లు. ఇక్కడైతే థీమ్ అయితే ఉంది ఒకటి, అలాగా చాలా రోబోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. రియల్ రోబోస్లా ఉన్నాయి మొత్తం. చిన్నప్పుడు మనం చాలా సినిమాల్లో చూసుకుని ఉంటాం. అవైతే కుదిరితే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అయితే చూపిస్తాను మీకైతే. మన బస్సుని అయితే క్రాస్ చేస్తుంది కదా కారు, బ్లాక్ కలర్ కారు. అదైతే మొత్తం డ్రైవర్లెస్ కార్స్. అవైతే ఇక్కడ అయితే చాలా తిరుగుతుంది దుబాయ్లో అయితే. ఈ బస్సు అయితే ప్రతి బస్ స్టాప్ దగ్గర ఆగుతుంది. డోర్ కూడా ఓపెన్ చేస్తున్నారు. జనం వచ్చినా రాకపోయినా సరే ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తున్నారు ప్రతి స్టాప్ దగ్గర. మరి ఏ రూల్స్ నాకేం తెలుస్తలేదు. ఇప్పుడు నేనైతే సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసాను మొత్తం. మేబీ నాకు తెలిసి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అయితే వచ్చాను అవుట్స్కట్స్కి అయితే. ఇక్కడ నుంచి అయితే బిల్డింగ్స్ అయితే చూడండి, మొత్తం డౌన్ టౌన్ సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ కార్ కలెక్షన్ చూడండి, మొత్తం అన్ని మంచి లగ్జరీ కార్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే రోల్స్ రాయిస్ రెడ్ కలర్ కార్ అయితే ఇక్కడైతే ఉంది. వెనకాల కనిపించే అన్ని ఇక్కడ ఉండే సిటియన్స్ విల్లాస్. మొత్తం విల్లాస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. వెళ్ళేదారులు అయితే మొత్తం అన్ని లగ్జరీ విల్లాలు అయితే ఉన్నాయి ఈ ఏరియాలో అయితే. ఈ ఏరియా పేరు అయితే మనకి తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మొత్తం అన్ని విల్లాసే ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడ అన్ని. ఈ కార్డుతో ఉంటే అదే బెనిఫిట్ ఫ్రెండ్స్ మీ అందరికీ. ఇలా బస్సు వస్తుంది. ఈ సిటీలో అయితే నాకైతే ఒకటి బాగా నచ్చింది. ప్రతి ట్రాన్స్పోర్టేషన్ అయితే గవర్నమెంటే నడుపుతుంది ఇక్కడైతే. లంచం అయితే ఉండదు. ఇలా అయితే బస్సే కాదు, ఏ ట్రాన్స్పోర్టేషన్ అన్నా సరే ఈ కార్డు ఉంటే కనుక దుబాయ్లో చాలా ఈజీగా మీరు ట్రావెల్ చేయొచ్చు. బస్ కానీ, లేదంటే మెట్రో కానీ, లేదంటే క్యాబ్ కానీ, ఈ ఆర్టీఏ కార్డు ఉంటే కనుక మీరు. ఇప్పుడైతే నేనైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి బీచ్ అయితే 500 మీటర్స్ అయితే చూపిస్తుంది. దగ్గరే బీచ్ అయితే మనకు ఫ్రంట్నే కనిపిస్తుంది కదా, అది దాటాలి బీచ్కి అయితే కొంచెం. ఇక్కడ ఉన్న విల్లాస్ అయితే చాలా ఓల్డ్గా అయితే ఉన్నాయి. దుబాయ్ ఫ్లాగ్ కూడా చూసారు అంతలా ఎగురుతుందో. గాలి అయితే గట్టిగానే వేస్తుంది ఇక్కడైతే. మన బీచ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి గాలి అయితే విపరీతంగా అయితే వేస్తుంది ఇక్కడ గాలి. ఇది మొత్తం ఓల్డ్ బిల్డింగ్సే ఉన్నాయి బీచ్ పక్కన. మరి బీచ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి నేనైతే చూడాలి వెళ్ళి. ఇప్పుడు టైం వచ్చేసి
5 అయితే అవుతుంది, ఎండ అయితే తగ్గలేదు. ఇక్కడైతే 8 వరకు ఎండ అయితే తగ్గట్లేదు. విపరీతంగా ఎండ అయితే కాస్తుంది. ఇక్కడ 47 అలా వస్తుంది డిగ్రీస్ ఇక్కడ ఎండ. విపరీతంగా వేడి గాలి అయితే వేస్తుంది. ఇక్కడ బీచ్ పక్కన అయితే చల్లగా ఉంటుంది అనుకుంటున్నాం, చాలా వేడిగా అయితే ఉంది. బీచ్ పక్కన ఎంత వేడిగా ఉందంటే హాట్ వాటర్ అనిపిస్తుంది అమ్మ బీచ్లో దిగితే. చూడాలి అసలు ఎలా ఉంటుందో. బీచ్ పక్కనే రోడ్ అయితే ఉంది, మనకు ఫ్రంట్నే కనిపిస్తుంది కదా 7 స్టార్ హోటల్ అయితే కనిపిస్తుంది ఫ్రంట్న. ఇదే ఆ కైట్ బీచ్. నేను చాలా వీడియోస్లో అయితే చూసాను ఈ బీచ్ని అయితే. ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్లో అయితే ఉంది బీచ్. మనకు ఫ్రంట్నే మెర్సిడీస్ అనుకుంటున్నాను కారు. మెర్సిడీసేనా? కాదు కాదు, ఇదైతే బెంట్లీ అయితే ఉంది కారు ఇక్కడైతే. మొత్తానికి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ చివరి సైక్లింగ్ చేస్తున్నారు కదా అదొక లైను, గ్రీన్ కలర్ ఉన్నది ఒక లైను, మనం ఇప్పుడున్న రెడ్ కలర్ ఉన్నది ఒక లైను. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మనమైతే ఇక్కడ ఈ లైన్స్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ చివరి కనిపించేది రన్నింగ్ లైను, ఇది వచ్చేసి వాకింగ్ది, ఇది వచ్చేసి సైక్లింగ్ లైను. ఈ లైన్ మీద అయితే నడకూడదంట అసలు మనమైతే. బీచ్లోకి ఎంటర్ అయ్యాను కానీ బీచ్లో అయితే జనం అయితే ఎవరు లేరు. ఎందుకు లేరు, ఎండలో లేరు అనుకున్నాను నేనైతే. ఇక్కడైతే అక్కడైతే రష్యన్స్ అయితే ఉన్నారు, 4-5 అయితే ఉన్నారు వాళ్ళైతే. మరి జనం ఎవరు లేరండి, బీచ్లో అయితే చాలామంది ఉంటారు ఉంది. వెనకాల కనిపించే వెహికల్ పోలీస్ వెహికల్. నాకైతే తెలియక ఈ బీచ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే నన్ను అయితే ఆపేసి నా ఐడి అయితే చెక్ చేశారు ఇక్కడైతే. ఇందుకీ మ్యాటర్ ఏంటంటే ఇది ఓన్లీ ఫ్యామిలీకేనంట బీచ్, ఓన్లీ ఫ్యామిలీస్ స్విమ్ చేయడానికి ప్రైవేట్ బీచ్ టైపు ఇది. కానీ నాకు తెలియదు కదా, నేనైతే వీడియో తీసుకుంటూ వచ్చేసాను బీచ్లోకి. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి, ఓన్లీ ఫ్యామిలీస్ అయితే ఓన్లీ ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడైతే. నాకు తెలియక నేనైతే ఎంటర్ అయిపోయాను బీచ్లోకి అయితే. అక్కడి నుంచి మళ్ళీ ఇటుపక్క అయితే వెళ్తున్నాను. ఇక్కడ 7 స్టార్ హోటల్ వైపు బీచ్ ఉంటుందంట, అక్కడికైతే జుమేరా బీచ్ అని చెప్పి అక్కడ ఉందంట, అక్కడికి అయితే వెళ్తాం. బీచ్ లోపల మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, ఇవైతే అవే. వీటి మీద నుంచుని ఫారినర్స్ అయితే వెళ్తూ ఉంటారు. అది చాలా కష్టమైంది చాలా. అది ఇదంతా ఏంటంటే 7 స్టార్ హోటల్. ఈ హోటల్ మీకు దుబాయ్లో ఫస్ట్ ఇదే ఫేమస్ హోటల్ అన్నమాట. బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాను. బీచ్ అయితే చాలా క్లీన్గా అయితే ఉంది, చూసుకోవచ్చు బీచ్ అయితే. ఇక్కడైతే ఒక 2-3 విల్లాలు అయితే ఉన్నాయి, చాలా కాస్ట్లీ విల్లాస్ అవి అయితే. ఇప్పుడు నేనైతే బాత్ చేయడానికి అయితే వెళ్తున్నాను. వాటర్ అయితే చాలా హాట్గా ఉంటుంది అనుకున్నాను, వాటర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది వాటర్ అయితే. ఇక్కడైతే చాలాసేపు అయితే స్నానం చేసి బయటకు వచ్చి వేరే వాళ్ళతో అయితే వీడియో తీయించుకుని లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే స్నానం చేయడం నాకైతే బాగా నచ్చింది. ఇవి ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది వాటర్ అయితే. చాలా అంటే చాలా బాగుంది వాటర్ అయితే ఇక్కడైతే. నాకు తెలిసి వాటర్లో అయితే ఏదో లిక్విడ్లో అయితే కలుపుతారు అనుకుంటా ఇక్కడైతే. వాటర్ అందుకు అంత క్లీన్గా ఉంది ఇక్కడైతే, చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది వాటర్ అయితే లోపల. మీరైతే ఈ బీచ్కి అయితే 6 తర్వాత అయితే రండి. సన్సెట్ అయితే చాలా బాగుంటుంది బీచ్ దగ్గర అయితే. సన్సెట్ పాయింట్ చూపిస్తాను ఒకసారి, మీరైతే చూడండి. ఇక్కడ సన్సెట్ పాయింట్లో అయితే ఇక్కడైతే విల్లాస్ అయితే అడ్డు వస్తున్నాయి కట్టకైతే. విల్లాస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే. నా వెనకాల కనిపించేదంతా హోటల్ అది. అక్కడైతే స్విమ్ చేయడం అయితే చాలా బాగుంది. ఇక్కడైతే వాటర్ అయితే చాలా బాగుంది లోపల అయితే. చాలా పెద్ద పెద్ద లగ్జరీ విల్లాలు అయితే ఉన్నాయి. ఆ విల్లాలో సొంత అన్ని షిప్లు అయితే ఇక్కడ వీళ్ళకైతే ఉన్నాయి ఎక్కువ, చూడొచ్చు. ఇది కైట్ బీచ్. ఈ బీచ్ పేరు కైట్ బీచ్. ఎవరో ఇక్కడ ఫారినర్ అనుకుంటా కైట్ వెలిగిస్తున్నారు ఇక్కడైతే. ఇది ఒక ఫన్నీ బాగా. ఇక్కడ నుంచి అయితే బూజ్ ఖలీఫా మీరైతే చూడండి, ఫారినర్స్ స్నానం చేసేవాళ్ళు. ఇది బూజ్ ఖలీఫా. ఇది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే బాగా నచ్చింది నాకైతే చూడడానికి. ఎంత బాగుందో చూడండి ఇక్కడైతే. ఇది సన్సెట్ అవుతున్నప్పుడు అయితే ఈ సీన్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇప్పుడైతే స్నానం చేసి అయితే బయటకు వచ్చేసాను. ఇప్పుడైతే దుబాయ్ 7 స్టార్ హోటల్ అయితే నా ఫ్రెండ్నే ఉంది. ఒకసారి అయితే లుక్ చేద్దాం, చూడండి ఎలా ఉందో 7 స్టార్ హోటల్.
ఈ హోటల్ పగలు చూసి కన్నా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. నేను ఇంక లేట్ అయిపోతుందని నేనైతే స్టార్ట్ అయిపోయిన వెళ్ళిపోవడం. ఈ ఆర్చ్ కేవ్లోంచి అయితే షిప్లు అయితే వెళ్తాయి. ఇక్కడ ఇలా షిప్లు కనపడుతున్నాయి కదా, ఈ షిప్లు అన్నీ ఆ కేవ్లోంచి అయితే వెళ్తాయి. ఇది 5 స్టార్ 7 స్టార్ హోటల్. దానికి జుమేరా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఈ పక్కనే ఉంది కదా జుమేరా బస్ స్టాండ్, అక్కడ ఎక్కేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాను. టైం వచ్చేసి 8 అయితే అయింది. నేనైతే ఇంక వెళ్ళిపోతాను. ఈ వీడియో తిక్కతో ఎండ్ చేస్తాను. ఇదే జుమేరా బస్ స్టాండ్.